హలో వియర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై వర్క్ క్రియేటివ్. చాలా మంది కస్టమర్స్ కి తెలియట్లేదండి. కాల్ చేస్తున్నారు, అడుగుతున్నారు దేనిపైన వర్క్ చేస్తే వర్క్ ఆగుతుంది మేడం, శారీ క్లాత్ తో చేయాలా లేకపోతే హాఫ్ పట్టు తీసుకోవాలా, కొంతమంది రా సిల్క్ అంటున్నారు, పాటూరు పట్టు అంటున్నారు. అలా అన్ని క్వశ్చన్స్ చేస్తున్నారండి. వాళ్ళకు కూడా తెలియదు కదా స్టార్టింగ్ దేనిపైన వేయాలి ఏంటి అనేది. అలాంటి వాళ్ళ కోసం ఈ ఫ్యాబ్రిక్స్ చూపించి దేనిపైన ఏపిస్తే ఏది బాగుంటుందో చెప్పడం కోసం వీడియో అనేది చేశాను. ఒకసారి చూసేద్దామండి. ఇదొచ్చేసి మనం హాఫ్ పట్టు అంటామండి జనరల్‌గా. మనకు బయట తీసుకుంటే ఒక 150 నుంచి 180 మధ్యలో ఉంటుంది ఈ ఫ్యాబ్రికు. డిపెండ్స్ ఆన్ ఏరియాస్ అండి. ఒక దగ్గర 100 అమ్ముతారు, 150 అమ్ముతారు, 180 అమ్ముతారు. జనరల్‌గా రిటైల్‌లో ఎక్కడ చూసినా గూడా 150 నుంచి 180 మధ్యలో ఈ ఫ్యాబ్రిక్ ఉంటుంది. ఈ ఫ్యాబ్రిక్ పైన మనం ఎంబ్రాయిడరీ వర్క్ అనేది ఈజీగా చేసుకోవచ్చు. ఇంకొంతమంది కస్టమర్స్ ఉంటారు, లేదు నాకు ఆ ఫ్యాబ్రిక్ వద్దు, ఇంకా కొంచెం మంచి క్లాత్ కావాలి హాఫ్ పట్టులోనే అని అడుగుతారు. అలాంటి వాళ్ళ కోసం ఈ ఫ్యాబ్రిక్ అండి. దానికి దీనికి వేరియేషన్ ఏముంటుంది అంటే ఫ్యాబ్రిక్ సాఫ్ట్ అనేది ఇంకొంచెం పెరుగుతుంది. దీనికి కొంచెం ఫ్యాబ్రిక్ అనేది పెరుగుతుందండి. అంటే ఇది సాఫ్ట్ అనేది బావుంటుంది. ఇది కొంచెం మనకు జీఎస్ఎం మీద డిపెండ్ అవుతుంది. ఇది కొంచెం మనకు మందం అనిపిస్తుంది. ఇదొచ్చేసి జనరల్‌గా మార్కెట్‌లో 250-300 మధ్యలో ఉంటుంది. అలాంటి వాళ్ళు ఇది ప్రిఫర్ చేయలేము అన్నవాళ్ళు, కస్టమర్స్ ఇంకొంచెం ప్రైజింగ్ అడుగుతున్నారు అన్నవాళ్ళు దీనిపైన వర్క్ అనేది చేయించుకుంటే బావుంటుంది. లేదు మేడం నాకు ఇట్లా గూడా కాదు, ఇంకా మంచి ఫ్యాబ్రిక్ కావాలి నాకు అనుకున్న వాళ్ళు దాని తర్వాత ప్రైజింగ్ అండి ఇది. అంటే డబుల్ షేడెడ్ క్లాత్. ఇది ఫ్యాబ్రిక్ మందం ఉంటుంది, షైనింగ్ ఎక్కువుంటుంది. దీనిలో కొంచెం గోల్డ్ అనేది మిక్స్ ఉంటుంది జరీ. అందుకని షేడ్ కూడా డబల్ కనిపిస్తుంది. ఇప్పుడు చూస్తున్నారా? ఇక్కడేమో మెజంతా పింక్ కనిపిస్తుంది. ఇక్కడేమో డార్క్ వైన్ కలర్ కనిపిస్తుంది. అంటే మన చాయిస్ అండి. ఈ కలర్ అయినా వేసుకోవచ్చు, ఈ కలర్ అయినా వేసుకోవచ్చు. 2 ఇన్ 1 అనమాట ఫ్యాబ్రిక్. ఇదొచ్చేసి ఈ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ పైన కూడా మనం ఈజీగా వర్క్ చేసుకోవచ్చు. మనకు నియర్ బై షాప్స్‌లో అయితే అరౌండ్ 350-380 మధ్యలో ఈ ఫ్యాబ్రిక్ అనేది ఉంటుంది. లేదు ఇంకా రా సిల్క్ వీటిలన్నిటిని గూడా ఏమంటారు? హాఫ్ పట్టు అంటారు. పాటూరు పట్టు అంటారండి దీన్ని గూడా. ఒక్కోసారి పాటూరు పట్టు అనే పేరుతో గూడా మన లోకల్ షాప్స్‌లో పిలుస్తారు. రా సిల్క్ అంటే ఏంటంటే ఇది అండి రా సిల్క్. రా సిల్క్ ఏంటంటే కంప్లీట్‌లీ డిఫరెంట్. ఫ్యాబ్రికే డిఫరెంట్ ఉంటుంది. ఇది గూడా కలనేత ఉంటుందనమాట ఫ్యాబ్రికు. జీఎస్ఎం ఎక్కువుంటుంది. అంటే కొంచెం మందం ఉంటుంది. అవుట్‌లుక్ కూడా కొంచెం షైనీగా కనిపిస్తుంది. ప్రైసింగ్ గూడా డిఫరెంట్ ఉంటుందండి. మన నియర్ బై షాప్స్‌లోకి వెళ్లి తీసుకోవాలనుకున్నప్పుడు అరౌండ్ ఇది 400-800 మధ్యలో ఉంటుంది. అంటే పర్ మీటర్ అండి. 600 గానీ, 650 గానీ, 450 గానీ అలా అంత రేట్‌లో అనేది ఈ రా సిల్క్ అనేది మనం చూస్తాము. కాబట్టి దీన్ని ప్రిఫర్ చేసుకోవచ్చు. ఎక్కువ మగ్గం వర్క్స్‌కి అలాంటి వర్క్స్ అయితే ఇలాంటివి ప్రిఫర్ చేస్తారు. కంప్యూటర్ వర్క్‌లో గూడా వేసుకుంటారు. కాకపోతే ఇంకా కొంచెం తక్కువ అన్నప్పుడు దీనిలో గూడా మనం వేసుకోవచ్చు. ప్రాబ్లమ్ ఏం కాదు. నెక్స్ట్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇది టస్సర్ సిల్క్ అండి. దీనిపైన గూడా వర్క్ ఏసుకోవచ్చు. ఇది గూడా షైనీ ఉంటుంది ఫ్యాబ్రికు. వర్క్ ఏసినప్పుడు గూడా బాగా కనిపిస్తుంది. అవుట్‌లుక్ కూడా చాలా చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. కాబట్టి ఇవి ఈ ఇప్పుడు నేను చూయించిన ఈ 5 టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ ఇవి నాకు తెలిసినయండి. నాకు తెలియనివి ఇంకా చాలా ఉన్నాయి. నాకు తెలిసిన వరకు మాత్రమే మీకు ఇన్ఫర్మేషన్ షేర్ చేద్దామన్న ఉద్దేశంతోన చెప్పడం జరిగింది. దీనిపైన గూడా వర్క్ చేయొచ్చు. వర్క్ కూడా చాలా చాలా బాగా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ టైప్ ఆఫ్ వర్క్స్ మీద అన్ని దానిపైన గూడా బాగా కనిపిస్తుంది. ఇది కాకుండా సారీ క్లాత్ అండి. సారీ క్లాత్ మీద కూడా వర్క్ చేయొచ్చు. కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ అనేది. మోస్ట్‌లీ ఇప్పుడు ఇందులో బ్లౌజ్ ఇది ఇచ్చారండి సారీలో. సెల్ఫ్ ఇచ్చారు. ఇలాంటి వాటి పైన గూడా బావుంది ఫ్యాబ్రిక్. ఇలాంటి వాటి పైన గూడా మనం వర్క్ అనేది ఈజీగా చేయొచ్చు. అంటే మనకు పికిలిపోవడం గానీ, హోల్స్ పడుతుంది అలాంటి ప్రాబ్లమ్ ఏముండదు. అంటే ఫ్యాబ్రిక్‌ని ఎలా ఐడెంటిఫై చేయాలి? ఇలా చూసుకోవాలండి. ఇలా చూసుకున్నప్పుడు స్ట్రాంగ్‌గానే ఉంటుంది. ఇంకోటి అక్కడక్కడ ఇలా పెట్టి మన ఆహ్, నెయిల్‌తో జస్ట్ ఇలా అంటే మీకు పికిలిపోయే క్వాలిటీ అయితే జస్ట్ ఇలా అనగానే మనకు లైన్స్ అనేది పడతది. అంటే ఇక్కడ ఏ లైన్స్ పడలేదు చూసారా? ఇది కూడా మంచి ఫ్యాబ్రిక్ అన్నమాట. అంటే ఫ్యాబ్రిక్‌ని బట్టి ఉంటుంది. జనరల్‌గా ఈ టైప్ ఆఫ్ క్లాత్స్ కూడా ఇస్తుంటారు కస్టమర్స్ వర్క్స్ చేయడం కోసం. అలా ఇచ్చినప్పుడు ఇలాంటివి ఏంటంటే ఇలాంటి వాటి పైన ఇవి జనరల్‌గా నార్మల్‌గా స్టిచ్ చేయించుకుంటేనే బావుంటుందండి. వర్క్‌కైతే ఆగదు. అంటే హోల్స్ పడిపోతుంది ఈ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్. చూసారు గదండీ! ఏ టైప్ మీద వర్కేసుకోవాలి, ఏ టైప్ మీద వర్కేసుకోవద్దు, ఏ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ మీద వర్కేసుకుంటే బావుంటుంది, దేనిపైన వేసుకోవాలి, కస్టమర్స్‌కి శారీలో క్లాత్ ఉంటే ఏ విధంగా ప్రిఫర్ చేయాలి అని చెప్పడం
ఎలా చెప్పాలి ఏంటి అనేది మీకు అర్థమైందని అనుకుంటున్నానండి. ఇది కాకుండా ఇప్పుడు మార్కెట్‌లో గూడా కొన్ని ఫ్యాబ్రిక్స్ అవైలబుల్‌లో వచ్చాయి. అవి గూడా మీకు కావాలి అనుకుంటే లేట్ చేయకుండా చూసేద్దాం అది గూడా. నేను తీసుకొనొచ్చానండి. ఇదొచ్చేసి ఇస్మాయిల్ సిల్క్ అంట. నాకైతే ఫ్యాబ్రిక్ చాలా చాలా బావుంది. చాలా బా అనిపిచ్చింది. ఈ ఫ్యాబ్రిక్‌లో మన దగ్గర కలర్స్ అనేది అవైలబుల్‌లో ఉన్నాయి. ఈ టైప్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇస్మాయిల్ సిల్క్. పర్ మీటర్ వచ్చేసి 250 లాగా సేల్ చేస్తున్నామండి. ఇదొచ్చేసి లాంగ్ ఫ్రాక్స్‌కి గాని గాగ్రాస్‌కి గాని చాలా చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. శారీస్ లాగా ప్లాన్ చేసుకునే వాళ్ళు చూస్తున్నారు గదా! చాలా షైనింగ్‌గా ఉంది. శారీ లాగా గూడా వాడుకోవచ్చు. ఒకవేళ దీన్ని ఇంకా బ్యూటిఫుల్‌గా డిజైనింగ్ చేసుకోవాలనుకున్నప్పుడు, ఈ విధంగా కట్ వర్క్ బార్డర్ అనేది లేస్ ఉంది కదా! ఈ లేస్‌ని గోల్డ్ కలర్ గాని, సెల్ఫ్ కలర్ గాని, పింక్ కలర్ గాని ఫ్యాబ్రిక్ చాలా చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. ట్రాన్స్‌పరెంట్ ఉంది. గాగ్రాస్‌కి గాని ఆహ్, క్రాప్ టాప్స్‌కి గాని, లాంగ్ ఫ్రాక్స్‌కి గాని చాలా చాలా బావుంటుంది. ఈ విధంగా శారీగా ప్లాన్ చేయాలి అనుకున్నప్పుడు, ఈ విధంగా బార్డర్ లేస్ అనేది కింద అటాచ్ చేసి వేసుకుంటే చాలా చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. మీకు ఎన్ని మీటర్స్ కావాలనుకుంటే అన్ని మీటర్స్ అనేది మనం ప్రొవైడ్ చేస్తాము. ఎవరికైనా నచ్చినట్టయితే డోంట్ వేస్ట్ ద టైమ్ ఆర్డర్ బుక్ చేసుకోండి. చూస్తున్నారు కదండీ! ఇప్పటివరకు నేను చూపించిన ఫ్యాబ్రిక్స్ మీకు ఫ్యాబ్రిక్స్ నుంచి కొంచెం ఐడియా వచ్చిందని అనుకుంటున్నాను. మీకు కాకుండా ఇలాగే ఎంబ్రాయిడరీ వర్క్ చేసేవాళ్ళు, బ్లౌజ్ పైన డిజైన్స్ చేసేవాళ్ళు చాలా మంది ఉంటారండి. వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ తెలీదు. ఫర్దర్‌గా వాళ్ళకి కూడా తెలియాలనుకుంటే ఈ వీడియోని షేర్ చేయండి. వీడియో గనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇంతవరకు వీడియో చూసినందుకు థాంక్ యూ అండి. థాంక్ యూ వెరీ మచ్.